అంటే మా షర్మిలను మరి షర్మిల చేతిలో మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం, మేము తెలంగాణ రాష్ట్రంలో షర్మిల చేతిలో మోసపోయినటువంటి నాయకులుగా మాకుమ్మడిగా ఆమె చేసినటువంటి మోసాన్ని కడప పార్లమెంట్ ప్రజలకు గడప గడపకు ఆమె చేసిన మోసాన్ని వివరించడానికి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. మరి ముఖ్యంగా కడప ప్రజలకు తెలియజేసినటువంటి ముఖ్య విషయం, మరి 2021 సంవత్సరంలో మరి నేను వైఎస్ఆర్ బిడ్డను, నన్ను ఆదరించండి, నన్ను నమ్మండి, రాజన్న రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తిరిగి తీసుకువస్తాను, నాతో పాటు మీరు నడవండి అని చెప్పేసి వైఎస్ షర్మిలమ్మ గారు తెలంగాణకి రావడం జరిగింది. ఆ యొక్క వచ్చినటువంటి క్రమంలో మరి మొదటగా ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళన అటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ఆ కార్యక్రమం అనంతరం ఖమ్మం జిల్లాలో సంకల్ప సభ పేరుతో పెద్ద సభ నిర్వహించి మాకు తెలంగాణ ప్రజలకు, ఆమెను నమ్ముకున్న నాయకులకు అనేక వాగ్దానాలు, నేను నిలబడతాను, మిమ్మల్ని నిలబెడతాను, మీకోసమే ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను, రాజన్న రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ముందుకొచ్చాను, నన్ను ఆదరించండి, నన్ను వైఎస్ఆర్ కూతురుగా మీరు మీ కుటుంబ సభ్యురాలుగా చూసుకోమనంటే మేము వినలేని సంతోషంతో మరి ఆ యొక్క వైఎస్ షర్మిలని మేము ఆదరించి ప్రేమించి, వైఎస్ఆర్ గారి కూతురు కదా, మాట ఇస్తే మాట తప్పదు అనే ఒక సంకల్పమైన బలంతో నమ్మి తన వెంట సుమారు సుదీర్ఘంగా 3 సంవత్సరాలు నిరుద్యోగ నిరాహార దీక్షలేమి కానీ, ధర్నాలే కావచ్చు, రాస్తారోకోలే కావచ్చు, మరియు జిల్లాల సభా సమావేశాలే కావచ్చు, మరెన్నో కార్యక్రమాలలో కూడా మేము తనంటూ 3 సంవత్సరాలు ఏకతాటిగా కుటుంబాలను వదిలేసి తెలంగాణ రాష్ట్రానికి రాజన్న సంక్షేమ పాలన తీసుకువస్తున్న ఆశయం కలిగినటువంటి మహిళా నాయకులు మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని చెప్పేసి ఎంతో సంతోషంతో మేము కంకణం కట్టుకున్నాం. ఆమె నియమించినటువంటి 120 నియోజకవర్గాల కోఆర్డినేటర్లను మరి సైతం ఆమె మోసం చేసి అనేక వాగ్దానాలు ఇచ్చి ఈరోజు కొత్త అవతారం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో సంచరిస్తుందని చెప్పేసి మేము సిగ్గుచేటుగా మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా కడప ప్రజలకు మేము తెలియజేయాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, దయచేసి షర్మిల మాటలను కానీ, ఆమె ఎత్తుగడలను కానీ, ఆమె తెర వెనుక మాటలను కానీ, మీడియా ముందు చిలుక పలుకులు పలికే మాటలను కానీ నమ్మద్దు అని చెప్పేసి నేను కడప పార్లమెంట్ ప్రజలకు 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. అలాగే మరి మాతో 3 సంవత్సరాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయించుకొని దగ్గర 120 మంది కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, అలాగే మహిళా నాయకురాలు కూడా ఎన్నో రకాలుగా వాడుకొని తను ఒక్కరే మాత్రమే షైన్ అవ్వాలని చెప్పేసి మాతో పెట్టుబడులు పెట్టించి మా ఆస్తులు, మా వ్యాపారాలన్నీ తుంగలో తొక్కించేసి మరి వైఎస్ఆర్ గారి మీద ఉన్నటువంటి మాకున్నటువంటి ప్రేమని ఆసరగా చేసుకొని తన స్వార్థ ప్రయోజనాల కోసం కేవలం ఎక్కడ కూడా ఏ కోఆర్డినేటర్ నుండి నియోజకవర్గ స్థాయిలో పలానా కోఆర్డినేటరు, పలానా వ్యక్తి, పలానా జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి ఎక్కడ కూడా ఆమె పేరు ప్రస్తావించకుండా కేవలం నేను వైఎస్ఆర్ కూతురు అనే ఒక పదాన్ని సంకల్పం పెట్టుకొని మమ్మల్ని నట్టెట్ట ముంచి చివరి నిమిషంలో కూడా మనం నిలబడుతున్నాం, మిమ్మల్ని నేను నిలబెడతా అన్నటువంటి వాగ్దానాలు ఇస్తూ ఎన్నో చిలుక పలుకులు పలికి ఈరోజు మరి కొత్త అవతారం ఎత్తి ఊసరవెల్లి కూడా సిగ్గుపడతా ఉన్నది. ప్రకృతికి సహజ సిద్ధంగా రంగులు మార్చేటువంటి ఊసరవెల్లి కూడా షర్మిల మాటలను విని ఈరోజు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి మేము సిగ్గుపడతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే,
మరి 3 సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా మేము ఎన్నో రకాలుగా ఆటుపోటులు కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, మా పైన కూడా చాలామంది నాయకుల మీద అనేక రకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఈరోజు కేసులలో కూడా అనేక రకాల ఇబ్బందులు కోర్టు చుట్టూ తిరిగిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి కడప పార్లమెంట్ ప్రజలు నిన్ను ఎట్టి పరిస్థితిలో నమ్మేటువంటి పరిస్థితి లేదని షర్మిలకు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, షర్మిలమ్మ మీరు వైఎస్ఆర్ గారు బ్రతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవారని చెప్పేసి ఆ రోజు పలికిండ్రు. వైఎస్ఆర్ గారి మరణాంతరం తన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిరని చెప్పేసి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోజులు మాట్లాడినావు. మరి మొన్నేమని మాట్లాడుతున్నావు? వైఎస్ఆర్ గారి మరణాంతరం తన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి కాంగ్రెస్ పార్టీకే తెలియదని చెప్పేసి మాట్లాడుతున్నావు. నిన్నటికి నిన్న ఏం మాట్లాడుతున్నావు? వైఎస్ఆర్ గారి పేరు మరణాంతరం ఎఫ్ఐఆర్లో చేర్చింది జగన్ గారి లాయర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. మరి రేపేం మాట్లాడతావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కడప పార్లమెంట్ ప్రజలు నీకు మద్దతు ఇవ్వకపోతే మరి వైఎస్ఆర్ గారి మరణాంతరం వైఎస్ఆర్ గారి పేరు ఎఫ్ఐఆర్లో మరి విజయమ్మ చేర్చిందని చెప్పి మాట్లాడతావా? మేము సవాలు విసురుతా ఉన్నాం. నీవు ఇదే ఉన్నటువంటి మట్టి మీద ప్రమాణం చేసినావు. మరి ఈ యొక్క గడ్డకు సేవలు అందిస్తా, నన్ను నమ్మండి, నన్ను ఆదరించండి అని చెప్పేసి ఈ యొక్క పాలేరు మట్టి మీద నువ్వు ప్రమాణం చేసి ఆ రోజు మాట్లాడినావు. ఇదే ఈరోజు కడప పార్లమెంట్ ప్రజల ముందు మేము ఈ యొక్క కడప మట్టి తల్లి సాక్షిగా చెప్తున్నాము. మా యొక్క రాజకీయ జీవితాన్ని నువ్వు ఏ విధంగా అయితే ప్రశ్నార్థకంగా చేశావో నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా నీ జీవితానికి కూడా రాజకీయంగా మేము ప్రశ్నార్థకంగా చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకొని వచ్చినాము. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ద్వారానే కాకుండా రేపటి నుండి సుమారు 15 రోజుల వరకు కడప పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి గడపకి నీవు చేసినటువంటి మోసాన్ని అని ఆధారాలతో సహా వివరించి ముందుకెళ్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము. ముఖ్యంగా మరి మేము చివరి దశలో కూడా నీవు చేసినటువంటి మోసాన్ని మీడియా ద్వారా ఎండగడతామని చెప్పేసి మేము 2 నెలల క్రితం విజయవాడ ప్రెస్ మీట్ నిర్వహించాలని చెప్పేసి మేము కంకణం కట్టుకుంటే మమ్మల్ని అక్రమ అరెస్టుతో మమ్మల్ని నా జాతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి సుమారు 200 మంది గుండాలను తీసుకొని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తప్పుడు సమాచారం ఇప్పించి మమ్మల్ని తెల్లవారుజామున 4:30కే మరి విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి లాడ్జిలో ఉన్నటువంటి ఆ ప్లేస్కి వచ్చి మమ్మల్ని సుమారు 50 మంది నాయకుల్ని అక్రమ అరెస్టు చేయించావు. నీవు ఇంత పిరికి పందెవైతే నువ్వు కేవలం ఒక 400-500 మంది నీ చేతిలో మోసపోయినటువంటి నాయకులకే సమాధానం చెప్పినటువంటి హామీ అయినటువంటి షర్మిల, నువ్వు మరి కడప పార్లమెంట్ ప్రజలకు నువ్వు ఏం హామీ ఇస్తావు, ఏం నెరవేరుస్తావు? నీ జెండా ఏంటో తెలియదు, నీ ఎజెండా ఏంటో తెలియదు, నీ వ్యక్తిత్వం ఏంటో నీకు తెలియదు. అటువంటి రకరకాల ఊసరవెల్లి రంగులు మారుస్తూ మరి నువ్వు ఎన్నో ప్రభావాలకు గురి చేస్తూ మరి రాజ్యానికి ఎదురెళ్తున్నావు. గతంలో కూడా మీ అన్నగారికి మీకేమైనా గొడవలు ఉన్నాయని చెప్పేసి మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సోదరులు అడిగితే మరి మా అన్నకు నాకు ఎలాంటి ఒకవేళ గొడవలు ఉన్నట్లయితే నేను ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టేదాన్ని కదా, అక్కడ రాజ్యం సుభిక్షంగా నడుస్తుంది, మరి రాజన్న సంక్షేమ పాలన రాజాధికారం తెలంగాణలో రావాలని చెప్పేసి నేను వైఎస్ఆర్ కూతురుగా వచ్చినా అని చెప్పేసి మమ్మల్ని నీ మాటలతో మంత్రముగ్గులు చేసి మా వ్యాపారాలను, మా వ్యవస్థను, ఆర్థికపరమైన నష్టాలనని ఎన్నో రకాలుగా మమ్మల్ని నష్టం చేసి ఈరోజు మమ్మల్ని ఏ రాజకీయ భవిష్యత్తుగా ప్రశ్నార్థకంగా మారి చేశావు. దయచేసి చెప్తా ఉన్నా షర్మిలమ్మ, నీవు ఇంకా ఆ రోజు మెట్టినింట్లో మన్ను వచ్చినావు, ఈరోజు పుట్టినింటిని కన్నురు పెట్టిస్తూ ఉన్నావు. నీవు నైతికంగా పూర్తిగా రాజకీయ విలువలు కోల్పోయి మానసిక పరిస్థితిగా లేక నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు వాగుతున్నావు. నీకు మతి భ్రమించి నీవు లేనిపోని అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నావు. దయచేసి వైఎస్ఆర్ గారి పేరుని వేయాలని చెప్పేసి నువ్వు కంకణం కట్టుకున్నావు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, నీకు ఎన్ఓసి ఇస్తే తప్ప నీకు రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా నీ చేతిలో మోసపోయినటువంటి నాయకుల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముందుగా వైఎస్ఆర్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులను మోసం చేసి నీవు సొంత స్వలాభం కోసం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ మాతో పెట్టుబడి పెట్టించి నువ్వు ఈరోజు దొంగ పదవి, పిసిసి పదవి చేపట్టి రోజుకొక నాటకం వేస్తూ, రోజుకొక వేషం వేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుడుదో పట్టిస్తూ సంక్షేమ పథకాలను వారిని నిన్ను దూరంగా చేయాలన్న ఉద్దేశంతో కంకణం కట్టుకున్నావు. నీకు రాజకీయంగా ఎలాంటి అవగాహన లేదు.
నువ్వు తోటి మహిళల పైన కూడా నువ్వు ఈర్ష్యపడేటువంటి నాయకురాలివి. నీవు కనీసం ఒక నాయకునితో నీవు నియమించబడ్డటువంటి జిల్లా నాయకులే కావచ్చు, రాష్ట్ర నాయకులే కావచ్చు, నియోజకవర్గ కోఆర్డినేటర్లే కావచ్చు, అనుబంధ విధాల అధ్యక్షులే కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ సెల్ స్టేట్ ప్రెసిడెంటే కావచ్చు, తోటి మహిళలే కావచ్చు, మరి 3.5 సంవత్సరాల కాలంలో నువ్వు ఏ రోజు కూడా కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడిన దాఖలు లేవు. అలాగే వైఎస్ఆర్ గారి పేరును మెన్షన్ చేసుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని తెలంగాణ రాష్ట్రంలో స్థాపించావు. సుదీర్ఘంగా 3 సంవత్సరాలు అనేక రకమైనటువంటి సభలు, సమావేశాలు, నిరుద్యోగ దీక్షలు ఎన్నో నిర్వహించావు. కానీ నువ్వు స్థాపించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కండువ నువ్వు 3 సంవత్సరాలలో ఏ రోజైనా నీ మెడలో వేసుకున్నావు అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. నువ్వు అంటావు మమ్మల్ని కూడా ఎన్నో రకాలుగా మేము సోషల్ మీడియా పరంగానే కావచ్చు, మరే వాట్సాప్ గ్రూపులోనే కావచ్చు, ఎన్నో రకాలుగా నీ మోసాన్ని ఎండగడతా ఉంటే మా పైన కూడా ఎన్నో రకాల దాడులు చేయాలని, మమ్మల్ని బెదిరించాలని చెప్పేసి కొత్త మొబైల్ నెంబర్లతో కొత్త వ్యక్తులతో కూడా భయపడతానికి గురి చేశావు. మేము ఇక్కడ వరకు వచ్చామంటే నీలాగా భయపడి మోసం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిపోయి రాలేదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చినాం. తెలంగాణలో వైఎస్ షర్మిల కనబట్టలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మేము తిరిగే క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచరిస్తుంది అని చెప్పేసి మాకు సమాచారం తెలవగానే నిన్ను వెతుక్కొని వచ్చినాం. కడప ప్రజలకు ఇలాంటి మోసం చేయకు, నువ్వు మోసకారి అని చెప్పేసి మేము బిరుదిచ్చినాము. దయచేసి చెప్తున్నా షర్మిల, నీకు ఖచ్చితంగా రాజకీయంగా నీకు భవిష్యత్తులో లేకుండా చేయడమే మా లక్ష్యం. ముందుగా సొంతగా నీతో పక్క పొంటి ఉన్నటువంటి సొంత మహిళా నాయకులను కూడా నువ్వు ఓర్వలేనటువంటి అహంకార పూరితమైన గుణం ఉన్నటువంటి నువ్వు నాయకురాలు అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము మిమ్మల్ని వైఎస్ఆర్ కూతురుగా ప్రేమించాం, వైఎస్ఆర్ కూతురుగా గౌరవించాం, వైఎస్ఆర్ కూతురుగా నీ నమ్మకం పెట్టుకున్నాం. మా నమ్మకాన్ని, మా ప్రేమని, మా గౌరవాన్ని పూర్తి స్థాయిలో నీకు అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూడా రేటేంతర్ రెడ్డి దొంగకు ఒక తాళాలు ఇస్తారా, ఓటుకు నోటు దొంగ అని చెప్పేసి మమ్మల్ని ఎన్నో రకాలుగా రేవంత్ రెడ్డి గారిని తిట్టాలని చెప్పేసి ఉసిగొల్పిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు మీడియా ముఖంగా ఏం మాట్లాడినావు, ఏం చేసినావు అని చెప్పేసి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దగ్గర ఇప్పుడు 120-130 మంది నాయకులు ఈరోజు ఎన్నో రకాలుగా మాకు భవిష్యత్తు లేకుండా వేరే పార్టీలో ఏది సముచిత స్థానం లేకుండా చేశావు. చివరి దశలో కూడా ఏం చెప్పావు, మా పరిగి కోఆర్డినేటర్ మా గౌసన్న ఉంటాడు, మరి మేము చివరి దశలో కూడా ప్రశ్నించడం, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మాతో సమాచారం లేకుండా, మాతో ఎలాంటి చర్చలు జరపకుండా నువ్వు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని మాట్లాడితే, మరి మా పరిగి గౌసన్న కోఆర్డినేటరు, మరి మంచి విధనున్న నాయకుడు మాట్లాడితే నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావు అని చెప్పేసి మాట్లాడినావు షర్మిల. ఈ మీడియా ముఖంగా నేను మాట్లాడుతూ ఉన్నా, మాకు ఎలాంటి మేకప్లు లేవు షర్మిలమ్మ. మేము నిజాయితీగా, నిశ్చితగా, న్యాచురల్గా మేము జనాల్లో తిరుగుతున్నాం. ప్రతిరోజు నేను ఒకటి సవాల్ చేస్తూ ఉన్నా, నీ ముఖాన్ని నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? మేము మేకప్ లేకుండా బయటకు వస్తున్నాం, నువ్వు మేకప్ లేకుండా నువ్వు ప్రజల్లో తిరగగలుగుతావా? నీ ఒరిజినాలిటీ చెప్పగలుగుతావా? నీ ఒరిజినల్ మనస్తత్వం చెప్పగలుగుతావా అని చెప్పి సమాచారం నేను ఖండిస్తూ ఉన్నా. నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, నిన్ను ఎట్టి పరిస్థితులలో కూడా మేము నీకు రాజకీయంగా మట్టు పెట్టడానికే మేము కంకణం కట్టుకున్నాం. కడప ప్రజలకు దయచేసి ఎలాంటి మోసాలు, ప్రలోభాలు చేయకు. నన్ను నమ్ముకో, షర్మిలను నమ్ముకోకండి, ఉన్నది అమ్ముకోకండి అని చెప్తా ఉన్నాం. అక్కడ తెలంగాణలో నేను వైఎస్ఆర్ కూతురును, నన్ను నమ్మండి, నాతో రండి అని చెప్పేసి అక్కడ నేను విన్నాను అటువంటి పదంతో మమ్మల్ని మోసం చేశావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కడప పార్లమెంట్ ప్రజల ముందు కొంగు చాపి నువ్వు ఓట్లు అడుగుతా ఉన్నావు. అంటే అక్కడి వేషం ఇక్కడ పని చేయాలని చెప్పేసి నువ్వు కొత్త వేషం వేసి నువ్వు మరి కడప పార్లమెంట్ ప్రజలకు నువ్వు మోసం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న సంగతి తెలుస్తుంది. దయచేసి నీ యొక్క ఆలోచనలు కానీ, నీ అహంకారపూరితమైన మాటలు కానీ నువ్వు వదిలేసి తక్షణమే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పి మా యొక్క రాజకీయ భవిష్యత్తుకి ప్రశ్నార్థకంగా మార్చగలిగినటువంటి ఆలోచన చేసినావు. మాకు సమాధానం చెప్పు, లేదంటే మాత్రం నీ ఓటు నీకు కూడా పడకుండా చేసేటువంటి కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చాం షర్మిల. మాకున్నటువంటి ఆవేదన, మాకున్నటువంటి బాధ, మా స్థానంలో నువ్వు ఉండి చూడు. నిన్ను ఎవరు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టమని చెప్పేసి అన్నారు? మేమేమైనా ధర్నాలు చేశామా, ఉద్యమాలు చేశామా? వైఎస్ఆర్ కూతురు అనేటువంటి ఒక పదమే ఈరోజు మమ్మల్ని మోసం చేసి నువ్వు ఇంత దూరం వచ్చి రోజుకొక పూజ, రోజుకొక వేషం మారుస్తూ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నము నువ్వు వ్యక్తిగతంగా ఆలోచన చేసేటువంటి ఆలోచన ఒక రకంగా అయితే, నువ్వు మీడియా ముందు పలికే చిలుక పలుకులు ఒక రకంగా ఉంటున్నాయి.
నువ్వు ఇప్పుడు అనొచ్చు, ఈ ప్రెస్ మీట్ అనంతరం కూడా నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ నిర్వహించి ఏదో కాటాయ కుదయాలతో నిర్వహించి వాళ్ళు ఎవరో నాకు తెలియదని కూడా అనగలుగుతావు. ఎందుకంటే నువ్వు మాట మీద ఉండేటువంటి నాయకురాలు కాదు కాబట్టి. నిజమైన వైఎస్ఆర్ వారసులు అని అంటే నీలో అటువంటి క్వాలిటీస్ ఏమి లేవని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ గారు అంటే కనీసం 100కు 99% ఇచ్చిన మాటను ఇచ్చిన వాగ్దానం ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి మేము నమ్ముతాం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నమ్ముతారు. కానీ నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా ఉదయం ఒక రకంగా మాట్లాడతావు, మీడియా ముందు ఒక రకంగా మాట్లాడతావు. ఎప్పుడు చూడు నేను విన్నా, నేను ఉన్నా, ఏదో 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 చిలుక పలుకులు పలికి జనాన్ని మోసం చేసి మరి నువ్వు ఇప్పటికైనా మేల్కోవాలి. దయచేసి చెప్తున్నాం, వైఎస్ఆర్ కూతురుగా ఈ మరోమారు గౌరవంతో చెప్తా ఉన్నాం. నీ తప్పులు నువ్వు సరిదిద్దుకొని నువ్వు చేసిన మోసాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మరి నువ్వు తెలంగాణ ప్రజలకు నువ్వు నీ చేతులు నమ్మిపోయినటువంటి నాయకులకు మరి నువ్వు తక్షణమే క్షమాపణలు చెప్పి నువ్వు చేసిన మోసాన్ని వెనక్కి తిరిగి తీసుకొని మా యొక్క రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా ప్రశాంతకంగా మార్చినవో అదే రాజకీయంగా ప్రశాంతకంగా నీ జీవితాన్ని మేము అలా చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నాం. కడప పార్లమెంట్ ప్రజలకు ఈ యొక్క మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, దయచేసి కడప పార్లమెంట్ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు సంక్షేమ పాలనలో మంచి అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నారు. ఈ షర్మిల మాటను విని మేము మోసపోయినట్టుగా మీరు మోసపోకూడదని చెప్పేసి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్. ఈమె అలియాస్ ముర్సుపల్లి షర్మిలా శాస్త్రి ఒక భారతీయ స్త్రీగా షర్మిల ఏవైతే పాటించాలో అది పాటించే పరిస్థితుల్లో లేరు. షర్మిల ప్రస్తుతము ఏదైతే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందో అది మా భిక్ష. ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత దాదాపు 500 కుటుంబాలు అప్పుల పాలై రోడ్ల మీద ఉన్నారు. ఈరోజు కొందరు కోట్ల రూపాయల అప్పులు చేశారు, లక్షల రూపాయల అప్పులు చేశారు. నేను పర్సనల్గా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నన్ను కోఆర్డినేటర్గా నియమించింది. ఆ తర్వాత పార్లమెంట్ కో కన్వీనర్గా నియమించింది. ఆ తర్వాత స్టేట్ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్గా నియమించింది. ఓకే, ఇంత త్వరగా 2.5 సంవత్సరాలలో ఇన్ని పోస్టులు ఇస్తూ ఉంది అంటే రోజు రోజుకు ఈమె మమ్మల్ని పట్టించుకుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే నిజంగా వైఎస్ రక్తమే, తప్పకుండా న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మేమందరం ముందుకు వెళ్ళాము. 3 నెలలు వైఎస్ షర్మిల గారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి సడన్గా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో పార్టీని విలీనం చేసింది. ఒక పార్టీని విలీనం చేస్తే మీ అందరికీ తెలుసు, ప్రెస్ సోదరులందరికీ తెలుసు, ఒక పార్టీని విలీనం చేస్తే ఎట్లా ఉంటుందండి. సన్నాహక సభకు 1000 మంది వచ్చిండ్రు, సంకల్ప సభకు 1000 మంది వచ్చిండ్రు. పార్టీ విలీనానికి ఈమె ఢిల్లీకి వెళ్తే 30 మందిని తీసుకొని వెళ్ళింది. ఆ 30 మందికి కూడా ఓపెన్గా ఎవరు కండువా కప్పలేదు. రేవంత్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు ఢిల్లీలో, ఉత్తమ్ కుమార్ అక్కడే ఉన్నారు. ఈమె అక్కడే ఢిల్లీలో పార్టీని విలీనం చేసింది. తెలంగాణ కాంగ్రెస్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తే తెలంగాణ నాయకులు ఎవరైనా ఉండాలి కదండి అక్కడ. మరి అక్కడే ఉన్నారు, ఈమెను ఎవరు పట్టించుకోలేదు. అంటే ఈమె స్థాయి మీరు గమనించాలి. ఆమెకు ఏ స్థాయి లేక అడుక్కుని చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడికి వచ్చేసింది. మా అందరి జీవితాలను భవిష్యత్తును నాశనం చేసి చాలామంది వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని అడిగారు, అన్న మీరు రండి మీకు మంచి పొజిషన్ ఇస్తామని. నేను పర్సనల్గా ఓకే వైఎస్ షర్మిల ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తప్పకుండా క్రైస్తవులందరికీ న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో ఒక క్రైస్తవ నాయకునిగా నేను నిలబడ్డాను. నాకు దాదాపు 25-30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఈమె నమ్మి నేను 2.5-3 సంవత్సరాలు ఈమె కింద వర్క్ చేస్తే లాస్ట్కు నాకు కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మోసం చేసి ఇక్కడికి వచ్చింది వైఎస్ షర్మిల రెడ్డి. మీరందరూ గమనించండి, దాదాపు కొన్ని వందల వేల జెండాలు మేము ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసాము అక్కడ. ప్రతి వార్డులో ప్రతి ఇంటికి తిరిగాము. గడప గడపకు వైఎస్ఆర్ వెళ్ళండి అన్నది. గడప గడప వైఎస్ఆర్ అంటే మేము తెలంగాణలో ఉన్న వార్డులన్నీ డివిజన్లన్నీ తిరిగాము గడప గడపకు. ప్రతి ఇంటి వాళ్ళు ఈరోజు అడుగుతూ ఉన్నారు మమ్మల్ని ఏమైంది అని అవుతున్నారు. అంటే మమ్మల్ని నవ్వుల పాలు చేసే షర్మిలను ఏమనాలో మీరే చెప్పండి. ఇది మంచి పద్ధతి ఆ షర్మిలకు.
మేము మాట్లాడాలంటే మాకు ఈరోజు దాకా ఛాన్స్ ఇవ్వలేదు తను. కొంతమంది చెడ్డి గ్యాంగ్ మాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు చెడ్డి గ్యాంగ్ అని మాకు తెలియదు. వాళ్ళు కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం పని అండి వాళ్ళకి? వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఈమెకు అన్నీ తెలుసు ఎవరు ఏంటి అనేది. దొంగలు నెంటేసుకొని ఇక్కడ తిరుగుతూ ఉంది. అది మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా తెలంగాణలో మాకు జరిగిన అన్యాయము మీకు కూడా జరుగుతుంది. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. వైఎస్ షర్మిలారెడ్డి గారు భారతీయ సాంప్రదాయం ఏంటండి? ఒక చెల్లి అక్క ఏం చేస్తారు? రాఖీ కడతారు అన్నకు. ఇక్కడ ఏం చేస్తుంది వైఎస్ షర్మిల? సొంతం అన్నని మోసం చేస్తూ ఉంది, సొంతం తమ్ముడిని మోసం చేస్తూ ఉంది. అది భారతీయ సాంప్రదాయానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంది వైఎస్ షర్మిల. ఎవరు కూడా ఆ విధంగా చేయరు. ప్రతి ఒక్కరిని సభలలో అన్న తమ్ముడు అని పిలుస్తుంది. సొంతం అన్నని పట్టించుకోని షర్మిల మనల్ని మిమ్మల్ని జనాలను ఏం పట్టించుకుంటుందండి? ఆమెకు అర్హత ఉందా అసలు? సొంతం అన్నదమ్ములను పట్టించుకోలేని షర్మిల కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని కానీ నాయకులను కానీ ఎవరిని పట్టించుకుంటుంది? ఈమె తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో డిపాజిట్స్ కూడా రావు కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ షర్మిలారెడ్డి పెద్ద మోసగత్తే. మమ్మల్ని అందరినీ తెలంగాణలో మోసం చేసి ఇక్కడ కడపలో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు బదలాం చేస్తూ ఉంది. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుంది. ఉన్న డబ్బు అంతా మళ్ళీ ఖర్చు పెట్టుకుంటుంది. మళ్ళీ ఆ డబ్బుతోటే ఎంజాయ్ చేస్తుంది. మళ్ళీ ఇంకా వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈమెను నమ్మే పరిస్థితులలో లేదు. పర్టికులర్గా రాయలసీమ ప్రజలకు అందరికీ చెప్తా ఉన్నాము, పర్టికులర్గా కడప ప్రజలకు చెప్తా ఉన్నాము. వైఎస్ షర్మిలని నిద్రలో కూడా మీరు నమ్మొద్దండి. మేము చాలా చూసాం. 2.5 సంవత్సరాల దగ్గరుండి చూసాం ఈమెని. ఈమె మాటకారి కానీ ఈమె మాటకు నిలబడే పరిస్థితి కాదు ఈమెది. మా తెలంగాణ నాయకులని ఎమ్మెల్యేలని ఇష్టం ఉన్నట్టు తిట్టింది. దొంగలన్నది. రేవంత్ రెడ్డిని తిట్టింది. ప్రతి ఒక్కరిని తిట్టింది. ఈరోజు ఇక్కడ వచ్చి పబ్బం గడుపుతూ ఉంది. అంటే మాకు తటస్థపడే ప్రతి నాయకులు అడుగుతారు, ఏమైంది మీ షర్ట్లో ఎక్కడ ఉందంట. మేమేం జవాబు చెప్పాలండి? అంటే మమ్మల్నే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కుదోబెట్టి తను ఇక్కడ పబ్బం గడుపుతూ ఉన్నది. అది మంచి పద్ధతి కాదు. వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఎవరు నమ్మొద్దని బహిరంగంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము. చేసి తెలంగాణకు వినిపించుకున్నది. ఈరోజు వైఎస్ విజయమ్మ ఎటు కాకుండా ఉంది. సో సొంతం తల్లిని కూడా తను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసిందంటే ఇక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏముంటుందో మీరే గమనించండి. మీరు కూడా ప్రింట్ సోదరులందరూ, మీడియా సోదరులందరూ కూడా గమనించండి. ఇట్లాంటి వాళ్ళ డబ్బా మాటలు ఏవి కూడా మీరు పట్టించుకోవద్దండి, మీరు రాయొద్దండి. ఎందుకంటే ఒకవేళ మీరు రాస్తే రేపటి దినాన తను ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కనిపించదు. అది రాసి పెట్టుకోండి. మీరు కావాలంటే నేను ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తాను. తను ఇక్కడి నుంచి పారిపోతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత షీ విల్ బి నో మోర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. ఒక వార్డు మెంబర్ గెలవలేదండి ఆమె. ఒక వార్డు మెంబర్ గెలవలేదు, ఒక సర్పంచ్ కాలేదు, ఒక కార్పొరేటర్ కాలేదు. దేంట్లో ఏ అర్హత ఉందని ఒక వైఎస్ పేరు చెప్పుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చీఫ్గా చలామణి అవుతుంది. అది మంచి పద్ధతి కాదు. ఆమె ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మీ అందరి ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా, కుత్బుల్లాపూర్ కోఆర్డినేటర్గా షర్మిల గారు పార్టీ పెడతా అని అనుకున్నారు. సెకండ్ డే నుంచి ఆమెతో ప్రయాణం సాగించాను. ఖమ్మం సంకల్ప సభ కానివ్వండి, అలాగే ఆమె జెండా ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఎంతో ఘనంగా అనౌన్స్ చేసింది. ఫస్ట్ ప్రోగ్రామ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దాదాపు 100 జెండాలు ఎగరేసాం మేము. 100 జెండాలు ఎగరేసినప్పుడు మా పరిస్థితి ఏంటంటే, పార్టీ ఎదిగితే మేము ఎదుగుతాం, పార్టీ ఎదగకపోతే లోకల్గా ఉన్న మా ఎమ్మెల్యేలు, మా ప్రజాప్రతినిధులు మాకు ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు చేస్తారో మాకు తెలుసు. అయినా కానీ ఒకే ఒక్క పదం వైఎస్ఆర్ అనే ఒక లెజెండరీ నేమ్తోని ఆయన కూతురుగా వచ్చింది కాబట్టి మేము ఆ వెనక అడుగులో అడిగేసాం. 2.5 సంవత్సరాలు
దాదాపు 2.5 సంవత్సరాల కాలంలో మేము కూడా పాదయాత్రలో పార్టిసిపేట్ చేశాం. పాదయాత్రలకి ఆమె ఈరోజు ఈ నియోజకవర్గంలో తిరుగుతుంటే మేము పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ ఆమెకి ప్రజాదరణ వచ్చే విధంగా కృషి చేసినటువంటి పరిస్థితి. ఈరోజు నిజంగా షర్మిల గారికి, ఎందుకంటే నేను షర్మిల గారనే అంట, ఎందుకంటే నువ్వు అని ఆమెను అనలేను, పేరు పెట్టి ఆమెను పిలవలేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు అభిమానులు పేరు. కాబట్టి ఆవేశం ఉన్నప్పటికీ కూడా ఆవేశాన్ని ప్రదర్శించలేని పరిస్థితి. రాజన్న బిడ్డని, జగనన్న చెల్లి అని. జనరల్గా ఒక పార్టీ కార్యకర్తలు తెలియకుండా వేరే పార్టీలో విలీనం చేసినా, కార్యకర్తలకు అన్యాయం చేసినా ఊవెత్తున అసమ్మతి రేగుతుంది, జెండాలు తగలబెడతారు, పార్టీ ఆఫీసులు తగలబెడతారు. కానీ ఈ కండవా పట్టుకుంటే నాకు ఇప్పటికీ కూడా ఒళ్ళు జలదరిస్తూ ఉంది. ఈ కండవాని ఎవరు చేయాలంటే దీంట్లో పెద్ద ఆయన ఫోటో ఉంది. ఈ పెద్ద ఆయన ఫోటో చూసి ఈ కండవాని మేము ఏం చేయలేకపోతున్నాం, దాచుకుంటున్నాం. ఈ పార్టీ అంటే ఇష్టం లేకపోయినా, ఈ పార్టీ పెట్టిన పట్ల మాకు ఇష్టం లేకపోయినా ఈ ఫోటో రాజ్యాంగ పెట్టని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి దీన్ని ఇలానే దాచుకుంటున్నాం. కారణం మీ మీద ప్రేమ లేక కాదు, మీ మీద అభిమానం చంపుకొని కాదు, రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, తెలంగాణలో సరే మీకు అచ్చి రాలేదు, లేదా మీకు ఆధారం లభించలేదు, వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన రోజు నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా బ్లేమ్ చేయాలి, కడప ప్రజలను ఎలా బ్లేమ్ చేయాలని చెప్పి చూస్తున్నారు తప్ప నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను, కాంగ్రెస్ పార్టీ నాకు ఈ పొజిషన్ ఇచ్చింది, నన్ను గెలిపిస్తే నేను ఇది చేస్తాను, కాంగ్రెస్ పార్టీ తరపున నేను హామీ ఇస్తున్నాను, నేను చేస్తానని చెప్పేసి హామీలు చెప్పట్లా. మీరు ఇక్కడికి వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా, అవినాష్ రెడ్డి గారు ఇట్లా, చంద్రబాబు నాయుడు గొప్ప, సోనియా గాంధీ గొప్ప అని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు తప్ప మీరు పార్టీ పరంగా మీరు ఏది మాట్లాడినా మాకు ఇబ్బంది అనిపించదు. కానీ రాజకీయంగా ఎవరితోటైతే రాజశేఖర రెడ్డి గారు పోరాడారు, ఎవరితోటైతే జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు, ఎవరి నుంచి ఆంధ్ర ప్రజల్ని వాళ్ళు 2019లో విముక్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తూ జనరంజకమైన పాలన సాగిస్తున్నారని చెప్పి మీరు చెప్పిన మాటలతోనే చూస్తే ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నోటికి వచ్చినట్టు దూషించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, 4 గోడల మధ్యలోనే ఉంటుంది. అది బయటకు వచ్చి మాట్లాడామంటే పద్ధతి కాదు. అది తెలుగు సంస్కృతి అంతకంటే కాదు. మీకు రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూడండి. మీరు పదే ఒక మాట అంటున్నారు, నా ఆస్తులని. దయచేసి మీరు తెలంగాణలో పార్టీ పెట్టే రోజు మీ ఇద్దరు గొడవలు ఉన్నాయనో కానీ మీకు ఆస్తులు లేదని చెప్పి మీరు పార్టీ పెడుతున్నారని కానీ మేము ఆలోచించలే. రాజన్న బిడ్డగా ఆలోచించాం, రాజన్న బిడ్డగా ఆదరించాం. మీకు ఆస్తి గొడవలు ఉంటే మీ అన్నగారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాల్సిన మాటల్ని మీరు తెలంగాణలో పార్టీ పెట్టి ఈరోజు మమ్మల్ని ఆర్థికంగా నిలువున ముంచుతారా? పద్ధతేనా? మమ్మల్ని ముంచినా మేము బాధపడలే, ఆర్థికంగా నష్టపోయినా బాధపడలే. మీ దగ్గర పనిచేసినప్పుడు అప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు ఎదుటి మనిషికి ఏ రకమైన గౌరవం ఇస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ దగ్గర పనిచేసే నాయకుడు 100 జెండాలు 200 జెండాలు అనేసి మీతో పాటు 200 రోజులు 300 రోజులు పాదయాత్ర తిరిగితే వాడిని పట్టించుకోరు. మీ పక్కనే ఉంటూ మీకు బ్రాండింగ్ చేసిన వాళ్ళు, మీ ఫుడ్ కాంట్రాక్టర్లో, మీ క్రౌడ్ పూలింగ్ కాంట్రాక్టర్లో వాళ్ళని పక్కన పెట్టుకుని 5-6 మందికే మీరు అన్ని పోస్టులు ఇస్తారు. నిజంగానే ఒక పరిణితి చెందిన నాయకురాలు అయితే షర్మిలమ్మ గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పదవుల్ని అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిన పార్టీ పదవులు 2.5 సంవత్సరాలు అఫీషియల్గా అనౌన్స్ చేయలే. ఈ రోజు ఉన్న పదవి రేపు ఉంటుందో తెలియదు, ఊడిద్దో తెలియదు. ఇట్లా నాయకుల మధ్య గొడవలు పెట్టడం, నాయకులను ఆడుకోవటం, నాయకులను దూషించడం అది మీకు మాత్రమే జరుగుతుంది.
ఎందుకంటే మీ పక్కన ఉన్నటువంటి ఫీడింగ్ అలా ఉంది. రాజన్న పెట్టి అలా చేస్తాం మేమైతే మన కళ్ళ కూడా అనుకోవట్లేదు, ఇక ముందు కూడా అనుకోము. కానీ మీకున్న ఫీడింగ్ అలా ఉంది. తెలంగాణలో ఉన్న రోజులు మీ పక్కన ఉన్నటువంటి 5-6 మంది ఏది చెప్తా చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అపోజిషన్ పార్టీ ఏది చెప్తా చేస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు తిడితే మేము తిట్టాలి, మీరు ఎమ్మెల్యేని తిడితే మేము తిట్టాలి. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇవాళ మా పరిస్థితి ఏంది? అక్కడ రేవంత్ రెడ్డి గారితో మీరు కలవలేదా? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కలవరా? వదిలేసి బంధాన్ని తెంచుకుంటారా? ప్రజలతో ఎందుకు ఆటలాడుకోవటం? రాజకీయంగా చెప్పండి, మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు, రైట్. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదగాలనుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా పాదయాత్రలు చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆయన ప్రజలతోనే ఉండి ప్రజలతో మమేకమై అధికారాన్ని సాధించారు. అలానే చేయండి మీరు కూడా. ఎవరు కాదన్నారు? మీ పార్టీ సిద్ధాంతాలు చెప్పుకోండి. కాంగ్రెస్ పార్టీ అంత గొప్పది, ఇంత గొప్పది, తెలంగాణ ఇచ్చింది, ఆంధ్రాను ముంచిందని చెప్పండి. చెప్పి ప్రజల్ని కన్విన్స్ మీరు రాజకీయంగా ఎదగండి తప్ప దయచేసి ఈ పెద్ద ఆయన్ని మనసులో నుంచి దుఃఖం వస్తుంది. 2009 నాటి తర్వాత నుంచి ఈ రోజు వరకు మేము వర్ధంతి జయంతిని మర్చిపో, ప్రతి వర్ధంతి ప్రతి జయంతి ఘనంగా నిర్వహిస్తాం. కానీ మీరు పార్టీ పెట్టి వదిలేసి వచ్చిన తర్వాత వర్ధంతి చేద్దామన్నా జయంతి చేద్దామన్నా నలుగురిలో నవ్వుల పాలైతేమేమో అని అనిపించినప్పటికీ కూడా మా అభిమానాన్ని చంపుకోలేక, ఆమె మోసం చేస్తే చేసింది, రాజన్న కాదు కదా మన మోసం చేసింది. రాజన్న బిడ్డ ఆంధ్రప్రదేశ్లో జనరంజకమైన పాలన అందిస్తున్నారు కదా, ఏదో ఒకరోజు తెలంగాణ రాకపోతారా, ఆయన తెలంగాణను చూడకపోతారా, తెలంగాణలో ఉన్న నాయకుల్ని పలకరించకపోతారా అనే ఉద్దేశంతో మేము ఇప్పటికీ కూడా రాజన్న భక్తులుగానే ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా, ఎవరు బెదిరించినా ఎవరు అదిరించినా కానీ రాజన్న భక్తులుగా జగనన్న తమ్ముళ్ళుగానే ఉంటాం మేము మా జీవితం మొత్తం. ఎందుకంటే రాజకీయ నాయకులు పార్టీలు మారే నాయకులు ఇవాళ పొద్దున ఏ పార్టీలో ఉంటారు, మధ్యాహ్నం ఏ పార్టీలో ఉంటారు, సాయంత్రానికి దేనిలోకి వెళ్తారో తెలియదు. కానీ కరుడు కట్టిన వైఎస్ఆర్ అభిమాని, కరుడు కట్టిన జగనన్న అభిమాని పార్టీలు మారరు. కేవలం మేము వైఎస్ఆర్సీపీ తర్వాత ఒకే ఒక పార్టీలోకి వచ్చాం, అది వైఎస్ఆర్ కూతురు అని చెప్పేసి ఆమెను ఆదరించి వచ్చాం. మోసపోయాం, ఇక ముందు మోసపోదలుచుకొని లేము. మేము రాజన్న భక్తులుగా జగనన్న తమ్ముళ్ళుగానే ఈ జీవితాన్ని వాళ్ళ కుటుంబానికి అంకితం చేస్తాం. ఈమె రియలైజ్ ఇచ్చిన రోజు ఈమెకి హారతలు ఇస్తాం, అందులో డౌట్ లేదు. షర్మిలా గారు మిమ్మల్ని అయితే మేము కించపరచం. దయచేసి మీరు ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ తెలంగాణ నాయకులు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు పైసల కోసం పనిచేస్తారు అనేది చెప్పే మాటలు మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఉసురు తగులుద్ది. మీరు ఇచ్చుంటే ఈ రోజు స్టిల్ మీతో పాటు కడుపులో ప్రచారం చేస్తున్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి 5-6 మందికి ఇచ్చారేమో తప్ప తెలంగాణ నాయకుడికి ఎవరికి మీరు రూపాయి ఇవ్వలేదు. ఎవరి కాడే కష్టపడి వారికి ఉన్న లెవెల్లో వారు కష్టపడి సంపాదించుకొని చేశారు తప్ప మీరు ఎవరికి కూడా రూపాయి ఇవ్వలే. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా ఇచ్చుకున్నారేమో, వాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్తోనే వచ్చి మీకు కడపలో ప్రచారం చేస్తున్నారో మాకు తెలియదు. కానీ కడప ప్రజలు దయచేసి, రాయలసీమ ప్రజలు దయచేసి, టోటల్ ఆంధ్ర ప్రజలు దయచేసి మోసాన్ని గమనించండి. ఈ మోసం షర్మిలమ్మ ఉద్దేశపూర్వకంగా చేస్తుందా, ప్రతిపక్షాలు ఉసుగొలుపుతో చేస్తుందా మీరు చూసుకొని మొత్తం ప్రతిపక్షాలతో సహా షర్మిలమ్మ గారికి కూడా కళ్ళు తెరిపించే తీర్పునివ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, అవినాష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తూ డిపాజిట్ కాకుండా చేస్తామనో కాదు, ఇక్కడ జరిగిన దాన్ని గమనించండి, ప్రజలు గమనించి గుర్తించి. ఎందుకంటే మాలాగా మీ జీవితాలు కూడా కావద్దు అనేది ఇక్కడ ప్రజలు కూడా మాలాంటి జీవితాలు కావద్దని ఉద్దేశంతో చెప్తున్న మాట. ఆమె నిజంగా హామీలు ఇచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి రమ్మనండి తెలంగాణలో, ఆంధ్రాలో, లేకపోతే త్రూఅవుట్ ఇండియా లీడర్గా ఎదగమనండి. మేము కూడా సంతోషిస్తాం, సంతోషించే వాళ్ళు ఫస్ట్ ఉంటాం. కానీ చెప్పండి.